బాటిల్ ఇచ్చి కొడేస్తానే అద్దవ్వా. నువ్వు ఉండరా బాయ్, ఈ స్టోరీ 7 ఏళ్ల కిందట పేపర్లో వచ్చింది, నీకెట్లా తెలుసు? నువ్వు చెప్పిన స్టోరీ కిందే నా ఫ్రెండ్కు జరిగిన సంఘటన ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయ్యిందా? ఏంటది? నా ఫ్రెండ్ ఒకడుండేవాడు. ప్రకృతి అందాల్ని కెమెరాల్లో బంధిస్తూ అడవిని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి గైడ్లా ఉండేవాడు. వాడికి అడవంటే ప్రాణం. అడవిని అమ్మకంటే బాగా చూసుకునేవాడు. ఎవరైనా అడవిలో మందు కొట్టినా, వెపన్స్తో వచ్చినా వాళ్ళని, జంతువుల్ని వేటాడకుండా అడ్డుపడేవాడు. అలాంటిది ఈ అడవి మీద 3 దుర్మార్గుల కన్ను పడింది. చర్మాల కోసం, దంతాల కోసం అడ్డొచ్చిన జంతువుల్ని అడ్డంగా నరికేశారు. ఎర్ర చందనం, గంధం, ఇంకా ఎన్నో విలువైన చెట్లను వేర్లతో సహా పీకేశారు. అడవి గొంతు మూగబోయింది. అడవి తల్లి చచ్చిపోయింది. అది చూసి తట్టుకోలేని నా ఫ్రెండు దీనంతటికీ కారణమైన పొలిటీషియన్, ఫారెస్ట్ ఆఫీసర్, కాంట్రాక్టర్ ఈ 3 ఎదిరించాడు. అంగబలం, అర్థబలం, అధికారం ఏదైతేనే వాళ్ళ బలానికి నా ఫ్రెండ్ బలైపోయాడు. అడవి తల్లి ఒడిలో అర్థాంతరంగా చనిపోయాడు. మీ ఫ్రెండ్ని చంపేశారా? అడవి మీద ప్రేమ తగ్గక ఆత్మగా మారి ఇక్కడే తిరుగుతున్నాడు. ఈ అడవిలో ఉండాలంటే మీకు 3 రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ నావి కావు, వాడివే. వాడి రూల్స్ క్రాస్ చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టడం. అందుకే మీకు ముందుగా చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వాడికి ఎదురుపడ్డ వారెవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. అరే చూడండి రా, జోక్ బాగానే ఉంది బాసు. మొగుడు బ్రతుకున్నా సరే చచ్చాడని చెప్పి పెన్షన్ తీసుకుని ఆడాలని చూశాను, కానీ సచ్చినోడు బ్రతికే ఉండని టెన్షన్ పెట్టే పిక్చర్ నిన్నే చూస్తున్నా. పైగా ఆత్మలు ఆర్డర్లు పాస్ చేస్తాయంట. అరే వాటిని మనము తూచా తప్పకుండా పాటించాలంట. అడవిలో అడుగు పెట్టాలంటే లైసెన్స్ కావాలేమో. అడుగు బాసు. ఇక్కడ బతకాలనుకునే వాడికి ఉండాల్సింది లైసెన్స్ కాదు, కామన్ సెన్స్. అది మా దగ్గర మస్తుంది. లివిట్రా, తనేదో అలా మాట్లాడతాడు కానీ మన టాపిక్లోకి వచ్చేయండి.